పల్లకిలి వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ టీ20 మ్యాచ్ ఇండియా ఘన విజయం సాధించింది. వర్షం కారణం చేత 8 ఓవర్లకు మ్యాచ్ కుదించబడింది. అందులో మన ఇండియన్స్ కేవలం 6.3 ఓవర్లకే మ్యాచ్ని ఫినిష్ చేసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. అలానే సిరీస్ కూడా కైవసం చేసుకున్నారు ఈ మ్యాచ్ విన్తో. ముందుగా టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్ తీసుకున్న తర్వాత మన ఇండియన్స్ అనుకున్నంత పర్ఫెక్ట్గా బౌలింగ్ వేయలేకపోయారు. ఇనీషియల్లీ రన్స్ రీచ్ చేసేసారు. అలానే స్ట్రిక్ట్ లైనర్ లెన్స్ కూడా ఎక్కడ వేయలేకపోయారు. అక్కడ ఈజీగా పతిత్ నిశంక ఈజీగా హిట్ చేసి పడేశాడు మన ఇండియన్ బౌలర్స్. కానీ థర్డ్ ఓవర్ వేసిన మొహమ్మద్ సిరాజ్ వేసిన బౌలింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అతడైతే థర్డ్ ఓవర్ మొత్తము చాలా ప్రెజర్ బిల్డ్ చేసి కేవలం 3 రన్స్ ఇచ్చి అందులో 4 సార్లు అపీల్ చేశాడు. దీని ప్రభావంతో హర్షదీప్ సింగ్ 4th ఓవర్ వికెట్ వచ్చేసింది. ఇనీషియల్లీ వీళ్ళిద్దరూ కుశాల్ మెండిస్ మరియు పతిత్ నిశంక 21 బాళ్ళల్లో 26 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అది కూడా పవర్ ప్లే మొత్తాన్ని నడిపించుకుంటే బాగా ఉండేది వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ని. ఆ తర్వాత వచ్చిన కుశాల్ పెరేరా మాత్రం బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఇతడైతే మన బౌలర్స్ని ఎక్కడ సెట్ అవ్వని లేదు. మెయిన్లీ రవి బిష్ణోయ్కి అయితే స్వీపులు, రివర్స్ స్వీపులు మరియు డీప్ మిడ్ వికెట్ వైపు ఈజీ ఫుల్ షాట్స్ ఆడి రవి బిష్ణోయ్కి అయితే అసలు లైన్ అయితే ఎక్కడ సెట్ కానికోకుండా చేశాడు. ఈవెన్ అక్షర్ పటేల్ని కూడా అలానే ఇబ్బంది పెట్టేశాడు కుశాల్ పెరేరా. అందువల్లనే అతడు 34 బాళ్ళల్లో 53 రన్లు కొట్టి హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు శ్రీలంక తరపు నుంచి. ఇక ఇతడితో పాటు పతిత్ నిశంక కూడా బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి వీరిద్దరు 36 బాళ్ళల్లో 54 రన్లను నెలకొల్పగలిగారు. పతిత్ నిశంక 24 బాళ్ళల్లో 32 రన్లు నెలకొల్పి ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లానే ఈ మ్యాచ్ కూడా బ్రిన్లెట్ నాకు ఆడుతాడని నేను అనుకున్న ఇనిషియల్లీ అతడు ఆడిన బ్యాటింగ్ చూస్తే. ఆ తర్వాత రవి బిష్ణోయ్కి వచ్చి పతిత్ నిశంకానికి బ్రేకులు వేసేశాడు. ఆ తర్వాత వచ్చిన కమిందు మెండిస్ మరియు కుశాల్ పెరేరా అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశారు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేసినంతసేపు అయితే ఎక్కడే కానీ ఇండియన్ బౌలర్స్కు ఊపిరాడలేదు. వీరిద్దరు బ్యాటింగ్ చేసినంత వరకు అయితే ఇండియా ఈజీగా 200 రన్లు లీక్ చేసేస్తుంది. అలానే వాళ్ళిద్దరు కొట్టిపడేస్తారని చాలామంది అనుకున్నారు. ఈ పార్ట్నర్షిప్ ఇండియాకు భారంగా మారేటప్పుడే హార్దిక్ పాండ్యా వచ్చి బ్రేకులు వేశాడు. అఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాడు. 14th ఓవర్ అయితే అతడు ఏకంగా 10 బాల్స్ వేసేసాడు. అందులో 4 వైడ్లు 1 6తో చాలా రన్స్ కన్సీవ్ చేసేసాడు. ఆ ఓవర్లో ఏకంగా 15 రన్లను ఇచ్చేసేసాడు. ఇంకా ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితేనే మన బౌలర్స్ లాస్ట్ 5 ఓవర్స్ ఎలా కంబ్యాక్ చేశారు, ఈ మ్యాచ్లో కూడా సేమ్ అలానే లాస్ట్ 5 ఓవర్స్ కంబ్యాక్ చేసి ఏకంగా 5 ఓవర్లలో 7 వికెట్లు తీసి పడేశాడు. మెయిన్లీ రవి బిష్ణోయ్కి అయితే ముందంతా అంత స్ట్రగుల్ అయిన తర్వాత అతడు వచ్చి ఏకంగా 3 వికెట్లు తీసి పడేశాడు టేల్ ఎండర్స్ని. లాస్ట్ 5 ఓవర్స్లో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి కేవలం 31 రన్లు మాత్రమే రాబట్టగలిగారు శ్రీలంకన్స్. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా 2 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. అలానే రియాన్ పరాగ్ అయితే చాలా ఎక్సలెంట్గా కనపడ్డాడు. అతడైతే వికెట్లు ఏం తీయలేదు, కానీ అతడు వేసిన బౌలింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండర్స్ కుశాల్ పెరేరా మరియు కమిందు మెండిస్ ఉన్నప్పుడు వీరిద్దరూ బ్రిలియంట్ బ్యాటింగ్ చేసేటప్పుడు వీళ్ళను చాలా వరకు బీట్ చేసేసాడు. అన్ఫార్చునేట్లీ ఎడ్జెస్ అనేది దొరకలేదు. ఇక రవి బిష్ణోయ్కి అయితే ఇనీషియల్లీ ఆ లైన్ దొరకడం చాలా కష్టమైంది. కానీ ఆ తర్వాత లాస్ట్ 2 ఓవర్లలో అతడు బ్రిలియంట్ బౌలింగ్ వేసి ఏకంగా 3 వికెట్లు పడగొట్టేశాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లో 2 వికెట్లు, అలానే హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసి మ్యాచ్ని లాస్ట్ 5 ఓవర్స్ ఇండియా తరపున మల్పించడానికి ముఖ్యమైన పాత్ర పోషించారు వీళ్ళందరూ. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో 3 బాల్ పడిన తర్వాత వర్షం పడింది. ఇక వర్షం కారణం చేత ఏకంగా మ్యాచ్ 20 ఓవర్ల మ్యాచ్ని 8 ఓవర్లకు కుదించి 78 రన్లకు మ్యాచ్ని స్టార్ట్ చేశారు. ఈ సెకండ్ హాఫ్ మ్యాచ్లో అయితే చరిత్ర శ్రీలంక కెప్టెన్స్ అయితే మెచ్చుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ నుంచి కొంత అయితే నేర్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బౌలర్ అయిన షానకాకి లాస్ట్ మ్యాచ్లో 1 ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. కానీ ఈ మ్యాచ్లో ఫస్ట్ బాలే బౌలింగ్ ఇచ్చి యశస్వి జైస్వాల్కి ఒక ఛాలెంజ్ విసిరేశాడు. యశస్వి జైస్వాల్ ఎటువంటి ప్లేయర్ అయితే బ్యాట్ పైకి వెరీ ఫాస్ట్గా వచ్చి అతడు ఈజీగా కనెక్ట్ చేసి పడేస్తాడు. కొంచెం స్లోగా వస్తే అతడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. దాన్ని గమనించి చరిత్ర శ్రీలంక అయితే చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇది లాస్ట్ మ్యాచ్లో తీసుకుని ఉండింటే వీళ్ళకి ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఉండేది. అయినా కూడా యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఓవర్లో ఏకంగా 12 రన్లు కొట్టి పడేశాడు. ఇక సెకండ్ ఓవర్లో అయితే సంజు శాంసన్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అతడి ఇంటెన్షన్స్ అయితే బాగానే ఉండింది. అతడి ఇంటెన్షన్స్ ఏంటంటే ఆ ఫాస్ట్ బాల్ అండర్ ద గ్రౌండ్ కొట్టి అవుట్ ఫీల్డ్ అంతా వెట్గా ఉంది కాబట్టి బాల్ తడిచిపోతే స్పిన్నర్లకు గ్రిప్ కాదని చాలా
బ్రిలియంట్ ప్లాన్తో అయితే ఆ షాట్ ఆడాడు, కానీ అది అన్ఫార్చునేట్లీ బౌల్డ్ అయిపోయాడు సంజు శాంసన్. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరియు యశస్వి జైస్వాల్, అసరంక మరియు మహేష్ దీక్షణకు అసలు బౌలింగ్ లైన్ సెట్ కాకుండా ప్రతి బాల్ స్వీప్ ఆడేసి వాళ్ళకు చుక్కలు చూపించారు. అసలు బౌలింగ్ వేయడమే విరక్తి పుట్టేసింది వాళ్ళకు. వీళ్ళిద్దరూ ఆడిన తీరు చూస్తే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా స్పిన్నర్లకు లాఫ్టెడ్ షాట్స్ ఇంకా ఏ ఒక్క షాట్ కూడా ట్రై చేయలేదు. ఇద్దరు స్వీప్ ఆర్ రివర్స్ స్వీప్స్ ఆడి చాలా లైన్ మొత్తం డిస్టర్బ్ చేసి పడేశారు. ముఖ్యంగా అసరంగా అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా బ్రిలియంట్గా వేశాడు శ్రీలంక తరపు నుంచి. కానీ ఈ మ్యాచ్లో అతడు ఏకంగా 17 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఇంకా తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఫస్ట్ బాల్లే అసరంగాకి స్వీప్ షాట్ కొట్టాడు. హార్దిక్ పాండ్యా ఎప్పుడే కానీ స్వీప్ షాట్లు చాలా తక్కువగా ఆడుతుంటాడు, కానీ అతడు కూడా ఈ పిచ్చి బౌలింగ్ కండిషన్స్ని చూసి స్వీప్ షాట్ ఆడి పడేశాడు. ఇంకా హార్దిక్ పాండ్యా అయితే 9 బాళ్ళల్లో 22 రన్లు కొట్టి అందులో 3 4లు 1 6. ఈవెన్ మతీష పతిరానా కూడా ఈజీగా షాట్స్ కొట్టి పడేశాడు హార్దిక్ పాండ్యా. సూర్యకుమార్ యాదవ్ 12 బాళ్ళల్లో 26 రన్లు మరియు యశస్వి జైస్వాల్ 15 బాళ్ళల్లో 30 రన్లు కొట్టి మ్యాచ్ గెలిచడానికి ముఖ్య పాత్ర పోషించారు. ఇండియా సునాయాసంగా గెలిచింది. ఇక శ్రీలంక విషయానికి వస్తే వీళ్ళ బౌలింగ్ అయితే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ కేవలం 78 రన్లు మాత్రమే ఉన్నాయి. అవుట్ఫీల్డ్ మొత్తం వెట్టుంది కాబట్టి బాల్ మొత్తం తడిచిపోయింది. ఏమీ చేయలేరు ఓడిపోవడం తప్ప. ఇక వీళ్ళ ఎకానమీ చూసుకుంటే మతీష పతిరానా 12 ఎకానమీ మెయింటైన్ చేశాడు, అసరంగా 17 మరియు మహేష్ దీక్షణ 8 ఎకానమీ మెయింటైన్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.